హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు రంజాన్ స్పెషల్ హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి వేడి నీళ్ళు పోసేసుకోండి. ఇలా వేడి వేడి నీళ్ళు తీసుకుంటే జస్ట్ బాదం నానబెట్టుకోవడానికి ఇవి. ఇలా పోసుకున్నాక బాదం ఒక 20 లేదా 30 బాదం వేసేసుకొని నానబెట్టేసుకోండి. 1 అవర్ నానిపోతుంది. ఈ విధంగా అయితే మీరు కావాలంటే ఓవర్ నైట్ అన్న నానబెట్టేసుకోవచ్చు బాదం. ఎండు ఖర్జూరు లేదా ఈ విధంగా ఖర్జూరు తీసుకొని ఒక 10 లేదా 12 వేడి వేడి పాలు పోసేసుకొని నానబెట్టేసుకోండి. ఇవి నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇలా పోసేసుకొని ఇది మరిగేలోపు మనం బాదం పైన ఉన్న తొక్క అంతా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోండి అన్నీ. ఇప్పుడు సబ్జా గింజలు నానబెట్టేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసేసుకొని వాటర్ పోసి ఒక 5 లేదా 10 మినిట్స్ అయితే నానిపోతున్నాయి సబ్జా గింజలు అనేది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని దీనిలోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాదం మనం తొక్కు తీసి పెట్టుకున్నాం కదా, అది ప్లస్ ఖర్జూరు వేసి మెత్తగా పట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వేడి వేడి పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక్కసారి కలిపాక దీనిలోకి మనము ఇందాక మిక్సీకి పట్టేసుకుంది వేసి ఒక్కసారి కలిపేయండి. ఇలా కొంచెం కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలోకి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అలా మరగనివ్వండి. దాన్ని కొంచెం దగ్గర అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారినాక ఫ్రిడ్జ్లోకి ఒక 1 అవర్ పెట్టేసుకోండి. 1 అవర్ లేదా 2 అవర్స్ ఇలా పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా సబ్జా గింజలు వేసాక కలిపి ఒక సర్వ్ చేసేసుకోండి. అంతే అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మార్నింగ్ మనం 11కి 12కి చేసి పెడితే మనకి లంచ్ అయ్యాక ఈ విధంగా డ్రింక్ తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసుకున్నాక మీరు కావాలంటే పైన ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను మస్క్ మిలన్ వేసాను ఒక 2 టేబుల్ స్పూను. దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.